హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నారాజు పెండం గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మళ్ళా డౌట్ సార్, చెప్పండి. హెడ్ ఫోన్ ఉంది నా దగ్గర. ఓకే. తర్వాత నా దగ్గర ఈ బ్లూటూత్ ఫోన్, తర్వాత ఇది బ్లూటూత్ హెడ్సెట్ ఉంది నా దగ్గర, ఇయర్ బడ్స్ ఉన్నాయి నా దగ్గర, తర్వాత హెడ్ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదేమో వైర్డ్. సో నేను ఏ డివైస్ కంటే నేను కంప్యూటర్ డివైస్ కనెక్ట్ చేస్తానా లేదా మొబైల్ డివైస్ కనెక్ట్ చేస్తానా, దాని ద్వారా నేను ఆ మ్యూజిక్ అనేది వింటాను. ఇదేమో మా మొబైల్లో కానీ నేను ల్యాప్టాప్లో కానీ బ్లూటూత్ కనెక్ట్ చేయడం ద్వారా ఆ డివైస్లో ఉన్న సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినగలుగుతున్నా. సో ఇది కూడా సేమ్ ఇయర్ బడ్స్. సో ఇది దీనికి ఉన్న సైన్స్ ఏముంది సార్ దీని వెనకాల? ఈ మూడింటికి ఒక సారూప్యత ఉన్నది, అది ఒక సారూప్యత ఉన్నది. దాని తర్వాత ఒక్కొక్కటి ఇంకొక దాని మీద కూడా ఆధారపడి పనిచేస్తాయి. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది హెడ్ సెట్ కదా. ఓకే. హెడ్ సెట్. ఈ హెడ్ సెట్ లో ఏముంటది అంటే, ఇది హెడ్ సెట్ ఇది రెండు భాగాల కలయిక. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, దీన్ని సౌండ్ వింటాం. అవును కదా. అవును. తర్వాత సౌండ్ మాట్లాడతాం. రెండు కూడా పనిచేస్తాయి. అవునా. సౌండ్ వింటాం అంటే ఇప్పుడు మన ఆడియోను, ఇది మనం విన్న ఆడియోను ఇది కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేయడానికి మన హెడ్ సెట్ ను వాడతాం. రైట్. దీంట్లో రెండు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే స్పీకర్. దీన్ని హెడ్ ఫోన్ అని కూడా అంటాం, ఇయర్ ఫోన్ అని కూడా అంటాం స్పీకర్, ఇయర్ ఫోన్. రెండవది మైక్రోఫోన్. రైట్. ఇది రెండు పార్ట్ల కలయిక హెడ్ సెట్ అనేది. ఈ మైక్రోఫోన్ ఏం చేస్తుంది, స్పీకర్ ఏం చేస్తుంది అనేది చూడాలి ఇప్పుడు మనం. ఈ స్పీకర్ ఏం చేస్తుంది అని అంటే, ఈ స్పీకర్ తోటే కదా మనం వినేది. స్పీకర్ దీన్ని బూరా అని కూడా అంటాం అన్నట్టు. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్ ను సౌండ్ సిగ్నల్ గా మారుస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇది మెకానికల్ ఎనర్జీగా క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా క్రియేట్ చేసేదాన్ని మనం స్పీకర్ అంటాం. అంటే ఈ సౌండ్ మనం వింటాను, కానీ మనం దేని నుంచి వింటాను, వైర్ నుంచే వింటాను. అంటే ఏం జరుగుతుంది, దెర్ ఈస్ ఏ ప్రొసీజర్. అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ ఈ వైర్ నుంచి వస్తుంది. అది ఇక్కడ ఈ స్పీకర్ లో డయాఫ్రమ్ అనేది ఒకటి ఉంటది. డయాఫ్రమ్ అది ఎట్లా పనిచేస్తుంది తర్వాత చెప్తా. దాన్ని కలిపి ఒకటేసారి మనం ఎట్లా పనిచేస్తుందో చెప్పొచ్చు. ఇయర్ బడ్ లో కూడా అవే ఉంటాయి. తర్వాత రెండవది ఏంటిది, మైక్రోఫోన్. అంటే మనం మాట్లాడతాం. మైక్రోఫోన్ మాట్లాడితే ఇది రివర్స్ అన్నట్టు. అంటే మనం మాట్లాడిన సౌండ్, మన సౌండ్ వేవ్ ను ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారుస్తుంది. రైట్. ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారుస్తుంది. దేన్ని, సౌండ్ వేవ్ ను ఎలక్ట్రికల్ గా సిగ్నల్ గా మార్చడానికి మైక్రోఫోన్ వాడతాం. స్పీకర్ ను ఎలక్ట్రికల్ సిగ్నల్ ను సౌండ్ సిగ్నల్ గా మార్చడానికి వాడతాం. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లాంటి బిట్ యూపీఎస్సీ వాళ్ళు అడిగారు జిఎస్ క్వశ్చన్ లా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే బిట్. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, స్పీకర్ ఏం చేస్తుంది అని. వాడు యూపీఎస్సీ మన ఏంటివి ఆర్మీ వాళ్ళకు ఎన్డీఏ టెస్ట్లు కండక్ట్ చేస్తుంది కదా, నేషనల్ డిఫెన్స్ అకాడమీ దాంట్లో. నేషనల్ డిఫెన్స్ అకాడమీ దాంట్లో ఆడు క్వశ్చన్ అడిగింది. ఇట్లా అడుగుతారు అన్నట్టు వాళ్ళు క్వశ్చన్లు కూడా. అంటే కాంపిటేటివ్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించినటువంటి వర్క్. ఏం చేస్తుంది, స్పీకర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్ ను సౌండ్ సిగ్నల్ గా మారుస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, రివర్స్. సౌండ్ సిగ్నల్ ను ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. మార్చడానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇది వైరే కదా. సో ఈ వైర్ లో ఇది కూడా సేమ్, ఆల్మోస్ట్ ఇది సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ బర్డ్ ఉంది. ఈ ఇయర్ బర్డ్ అనేది ఒక ఇంజనీరింగ్ టెక్నిక్. ఇది దీంట్లో మొత్తం 9 పార్ట్లు ఉంటాయి ఇందులో. చిన్న డివైస్ లో ఇది ఒక ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. అద్భుతం, ఇంజనీరింగ్ అద్భుతం. సో దీంట్లో ఫస్ట్ ఏముంటది అంటే, ఫస్ట్ స్పీకర్ ఉంటది. 9 ఉంటాయి మొత్తం. ఫస్ట్ స్పీకర్ ఉంటది. ఇంతకుముందే చెప్పిన కదా, స్పీకర్ ఏం చేస్తుంది, సౌండ్ ను జనరేట్ చేస్తుంది. రైట్. ద సెకండ్ ఏంటిది ఉంటది అంటే, ఆడియో కోడ్ అనేది ఒకటి ఉంటది అన్నట్టు. ఆడియో కోడర్ అంటే ఇది కోడింగ్ చేస్తుంది, ఆడియో కనపడేటట్టు కోడింగ్ చేస్తుంది. ఫస్ట్ స్పీకర్ ఇది సౌండ్ ను జనరేట్ చేస్తుంది, సౌండ్ జనరేటర్ స్పీకర్ అంటే. తర్వాత రెండవది ఏంటి, ఆడియో కోడర్. అంటే కోడింగ్ అనేటటువంటిది ఒకటి సర్క్యూట్ దీంట్లో ఉంటది.
తర్వాత మూడోది ఏముంటది అంటే బ్లూటూత్. ఇది బ్లూటూత్ తోటే పనిచేస్తుంది కదా. ఇది బ్లూటూత్ అంటే మన ఫోన్ లో ఉన్నటువంటి బ్లూటూత్ కు ఇందులో కూడా సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటది. ఆ డయాగ్రామ్ కి ఈ డయాగ్రామ్ టాలీ అవుతుంది అన్నట్టు. బ్లూటూత్ మూడవది బ్లూటూత్. ఈ బ్లూటూత్ ఏం చేస్తుంది అని అంటే ఇది వైర్లెస్ కమ్యూనికేషన్. ఏం వైర్ లేదు కదా, లేదు వైర్ ఏం లేదు, వైర్ లేకుండానే మాట్లాడతాను కదా. కాబట్టి ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం వాడతాం అన్నట్టు. వైర్లెస్ కమ్యూనికేషన్ బ్లూటూత్ అనేది. ఇది బ్లూటూత్ అనేటటువంటి సర్క్యూట్ కూడా దీంట్లో ఉంటది. స్పీకర్ ఉంటది, ఆడియో కోడర్ అనేటటువంటి సర్క్యూట్ ఉంటది, బ్లూటూత్ అనేటటువంటిది ఉంటది. తర్వాత నాలుగవది ఏముంటది అంటే ఎస్ఓసి అంటాం దాన్ని, సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్స్. ఇది ఎస్ఓసి అంటే సెక్యూరిటీ. ఇది ఒక బోర్డ్, మదర్ బోర్డ్ లాగా. సెక్యూరిటీ ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సెంటర్, సెక్యూరిటీ ఆపరేటింగ్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఐదవది పిసిబి అంటే కంప్యూటర్ లో పీసీబీలు ఉంటాయి కదా. ఏంటిది? ప్రింటెడ్ సర్క్యూటెడ్ బోర్డ్ అన్నట్టు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీ ఉంటుంది ఇట్లా, ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్. ఇక ఆరోది ఏముంటది అంటే యాక్సలరేటర్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్సలరేటర్స్ ఏం చేస్తాయి అంటే సిగ్నల్ ను ప్రొవైడ్ చేస్తాయి అన్నట్టు. సిగ్నల్ ప్రొవైడర్స్ ఇవి యాక్సలరేటర్స్ అనేవి, సిగ్నల్ ప్రొవైడర్స్. తర్వాత ఏడవది ఏముంటది అంటే ఇది బ్యాటరీ ఉండాలి కదా దీంట్లో, ఎనర్జీ లేకపోతే ఇది పనిచేయదు ఏదైనా. కాబట్టి లీథియం అయాన్ బ్యాటరీ అనేది ఉంటుంది, లీథియం అయాన్ బ్యాటరీ, రైట్. ఎనిమిదవది ఏముంటది అని అంటే మెమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది మెమ్స్ మైక్రోఫోన్. మెమ్స్ మైక్రోఫోన్ అంటే ఇప్పుడు మనం ఇది కాంబినేషన్ ఆఫ్ మైక్రోఫోన్ స్పీకర్ అన్నాం కదా. మరి దీంట్లో వినడానికి ఉండాలి, మాట్లాడడానికి కూడా ఉండాలి కదా. కాబట్టి మైక్రోఫోన్. మెమ్స్ అంటే మెకానికల్, ఎం అంటే మెకానికల్, ఈ అంటే ఎలక్ట్రికల్. సో ఇది మైక్రో ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్స్. మైక్రో అంటే ఇది మైక్రో పార్ట్ అన్నట్టు, చాలా చిన్నది, 10⁻⁻6 అన్నట్టు. అంటే 1/10⁻6 పార్ట్ చేస్తే వచ్చేటటువంటిది అన్నట్టు, అంత చిన్నది అన్నట్టు. మైక్రో ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మన మెమరీ కార్డులు ఇట్లా ఉంటాయి కదా, ఈ మెమరీ కార్డులు అన్ని కూడా మెమ్స్ టెక్నాలజీ తోటే తయారు చేస్తారు అన్నట్టు. అట్లాంటి మైక్రోఫోన్ ఇన్బిల్ట్ ఉంటది దీంట్లో, మైక్రోఫోన్ ఇన్బిల్ట్ ఉంటది. తర్వాత ఈ నాయిస్ లేకుండా వినాలి కదా, నాయిస్ రిడక్షన్స్ అనేవి ఉంటాయి. నాయిస్ రిడక్షన్ సర్క్యూట్, నాయిస్ రిడక్షన్ సర్క్యూట్ అనేది ఉంటది దీంట్లో, నాయిస్ రిడక్షన్ సర్క్యూట్. ఈ 9 కలిపి ఈ చిన్న పార్ట్ లో ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని చేసి దీంట్లో పెట్టినాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మాట్లాడతాం. మనం మాట్లాడినప్పుడు మైక్రోఫోన్ ఏం చేస్తుంది, తీసుకుంటది. మైక్రోఫోన్ తీసుకున్న తర్వాత ఈ మైక్రోఫోన్ సౌండ్ వేవ్స్ కదా, ఈ సౌండ్ వేవ్ ను ఎలక్ట్రికల్ వేవ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. కోడర్ ఎలక్ట్రికల్ వేవ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ వేవ్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఎలక్ట్రికల్ వేవ్ ను డిజిటల్ గా కన్వర్ట్ చేయడానికి ఈ ఎస్ఓసి పిసిబిలు యూజ్ అవుతాయి. అంటే 0, 1, 2లుగా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఫోన్ కానీ తర్వాత కంప్యూటర్ కానీ 0, 1లే అర్థం చేసుకుంటాయి. అది మిషన్ లాంగ్వేజ్ అన్నట్టు. దానికి ఏబిసిడీలు తెలియవు. ఏ కొడితే అది ఒక నెంబర్ 10 వస్తుంది అన్నట్టు, బి కొడితే 11 నెంబర్ వస్తుంది, అట్లా అర్థం చేసుకుంటది అన్నట్టు. 11 కొడితే అది బి పడుతుంది అక్కడ, అంటే మిషన్ లో. దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటాం అన్నట్టు, రైట్. సో ఆ పని ఏం చేస్తుంది, ఎస్ఓసి అండ్ పిసిబిలు చేస్తుంది. అంటే ఈ సౌండ్ వేవ్స్ ను ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారుస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్ ను డిజిటల్ క్యారీ చేస్తుంది. ఈ డిజిటల్ క్యారీ చేయడానికి మనము ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ వాడడం కోసం బ్లూటూత్ అనేది వాడతాం. ఈ బ్లూటూత్ అనేది ఆప్షన్ ఫోన్ లో కూడా ఉంటుంది. బ్లూటూత్ అనే ఆప్షన్ మనం బ్లూటూత్ అనేటటువంటి ఫోన్ లో ఉన్నటువంటి ఆప్షన్ కి ఇది సింక్ చేయగానే ఆటోమేటిక్ గా అక్కడ అది కనెక్టెడ్ అని వస్తుంది బ్లూటూత్. ఈ బ్లూటూత్ కనెక్టెడ్ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి సర్క్యూట్ వైర్లెస్ కమ్యూనికేషన్ జరుగుతుంది. వైర్లెస్ ఏ కమ్యూనికేషన్ ఇది, ఈ ఫోన్లన్నీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో పనిచేస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీ? రేడియో ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి సౌండ్ వేవ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ గా మారి దీంట్లోకి వస్తుంది. మళ్ళీ దీంట్లో మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ గా మారి దీంట్లోకి ఇస్తుంది అన్నట్టు.
రైట్. దానికోసం మనం ఈ బ్లూటూత్ వైర్లెస్ కమ్యూనికేషన్ వాడతాం. ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా చేయడానికి యాక్సెలరేటర్ ను వాడతాం. ఇది ఇందులో ఉన్నటువంటి అన్ని కంపోనెంట్లకు పవర్ సప్లై అనేది ఉండాలి. పవర్ సప్లై లేకపోతే ఏ కంపోనెంట్ లేకపోయినా అది పనిచేయదు. పవర్ సప్లై ఉండడం కోసం మనం లిథియం అయాన్ బ్యాటరీ వాడతాం. తర్వాత ఏదన్నా నాయిస్ ప్రాబ్లం ఇట్లా వచ్చింది అని అనుకో, దాన్ని నాయిస్ రిడక్షన్ చేయడం కోసం నాయిస్ రిడక్షన్ సర్క్యూట్ అనే దాన్ని వాడతాం అన్నట్టు. అంటే ఈ హెడ్సెట్ అంటే ఇయర్ బడ్ లోపల ఇన్ని ఇంజనీరింగ్ కంపోనెంట్లు మిక్సింగ్ అయ్యి దీంట్లో ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఈజీగా మనం సౌండ్ వినడానికి ఆస్కారం ఉంది. ఓకే. అయితే వీటితో పాటు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, సో ఇవన్నీ కూడా మన చెవుల్లో వినబడేటివి. వీటితో పాటు ఇప్పుడు మన బయట టెంపుల్స్ దగ్గర కానీ లేదా వెడ్డింగ్స్ దగ్గర కానీ మనం సౌండ్ బాక్స్ అనేది వాడుతూ ఉంటాం ఇంట్లో కూడా, హోమ్ థియేటర్స్. సో అది ఏంటి సార్? చూద్దాం ఇప్పుడు. సో వాటినే మనం ఇవి చెవుల్లో వింటున్నాం. ఈ చెవుల్లో కాకుండా మనకు బయట అందరికి వినబడే సౌండ్ ఒకటి ఉంటుంది, స్పీకర్స్ ఉంటుంది. స్పీకర్ ఏం చేస్తుంది అని అంటే, ఈ స్పీకర్ లో ఇది 3 ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది స్పీకర్. ఒకటి ఎలక్ట్రో మ్యాగ్నెటిజం, 2 ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, 3 పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనేటటువంటి ఈ 3 ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఈ స్పీకర్ లో డయాఫ్రమ్ అనేది ఒకటి ఉంటుంది. డయాఫ్రమ్ అనేటటువంటి లేయర్ ఇది, రైట్. సో ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ని ఇక్కడ పెట్టుకున్నాం మనం, పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. తర్వాత ఈ డయాఫ్రమ్ నుంచి పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ నుంచి ఒక వైర్ ఏదో ఒకటి కరెంట్ వైర్లు పెట్టుకోవాలి కదా పవర్ చేయడానికి. తర్వాత ఇక మనిషి వినడానికి ఇక్కడ సౌండ్ వస్తుంది అని అనుకుంటారు. ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో షాక్ రాకుండా ఉండడం కోసం ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం కదా, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటటువంటి క్రిస్టల్ అన్నట్టు. రైట్. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాచెస్ ఉంటాయి కదా, ఈ వాచెస్ కూడా పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ మెటీరియల్ తోటే తయారు చేస్తాం. ఒక తర్వాత ఇంకొక వీడియో చేద్దాం మన వాచ్ మీద, రైట్. సో పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ యొక్క పని అది అన్నట్టు. అంటే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫినామినా ఉంటది, దీంట్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫినామినా ఉంటది. అంటే దీన్ని మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్ రాగానే ఇది ఏం చేస్తుంది, ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ వైబ్రేట్ అవుతుంది. దానికి అనుకూలంగా డయాఫ్రమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఈ డయాఫ్రమ్ వైబ్రేట్ అయినటువంటి దానికి అనుగుణంగా సౌండ్ వేవ్లు అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు పెద్ద కంపోనెంట్ ఆ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ పెద్ద డయాఫ్రమ్ వాడితే సౌండ్ పెద్దగా వస్తుంది, చిన్నది వాడితే సౌండ్ చిన్నగా వస్తుంది. అదే పబ్లిక్ వాడేటటువంటి స్పీకర్లు ఇవే, ఆ స్పీకర్లు ఇవే. ఇది దీంట్లో కూడా డయాఫ్రమ్ ఉంటుంది, దీన్ని ఇప్పితే దీంట్లో కూడా డయాఫ్రమ్ ఉంటుంది, పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఉంటుంది, లేకపోతే ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని ఉంటుంది. ఇప్పుడు పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఏదైతే వాడుతున్నామో దాని మీద ఇవి డిపెండ్ అయి ఉంటాయి. ఎక్కువ వాడితే స్పీకర్స్ కి, తక్కువ వాడితే వీటిలో పనిచేస్తాయి. అంటే మన కెపాసిటీని బట్టి. అదే వాడితే మన చెవులు ఎక్కువ డెసిబుల్ వాడతాం కాబట్టి అది మనం ఎంతవరకు వింటాం అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకే వింటాం మనిషి. ఇది తక్కువైనా మనం వినలేం, ఇది ఎక్కువైనా మనం వినలేం. అంటే వినగలుగుతాం కానీ మన ఉన్నటువంటి చెవుల్లో ఉన్నటువంటి పగిలిపోతుంది. అది ఇది హెడ్సెట్ కు సంబంధించినటువంటి సైన్స్. అంటే ఒక ఎలక్ట్రానిక్ గూడును ఇంజనీరింగ్ అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఇన్ని 9 కంపోనెంట్లు దాంట్లో పెట్టి మనం వాడుకుంటాం. చూడడానికి అది చిన్ననే ఉంది కానీ లోపల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు 9 ఉన్నాయి అన్నట్టు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది వీడియో? ఇలాంటి వీడియోలు డైలీ మీకు వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.